హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మొన్న ఆదివారం వచ్చింది కదా అని పిక్నిక్కి వెళ్ళైతే దాదాపుగా 6 ఇయర్స్ అయిపోయిందండి. అది కూడా ఫ్రెండ్స్తో వెళ్ళి పెళ్లి కాకముందే వెళ్ళాను. మళ్ళీ ఇదే వెళ్ళడం. ఇక మేము 3 మంత్స్ నుంచి అనుకుంటూనే ఉన్నాము పిక్నిక్కి వెళ్దామని. లేడీస్ అనుకుంటే సరిపోదు కదా, జెంట్స్ వాళ్ళు కూడా అనుకోవాలి కదా. వాళ్ళు ఒకవేళ రావాలనుకున్నా సరే వాళ్ళకి సెలవులు అనేవి అస్సలు కుదరవండి. మొన్న ఎందుకో ఏమో తెలీదు, లక్కీగా ఒక 10 మందికైతే సెలవు కుదిరింది. అది కూడా అవుట్ పాస్ కొంతమందికైతే, కొంతమంది ఇంటికి వెళ్దామని సెలవు పెట్టుకున్నారు. ఈ ఫోర్స్ వాళ్ళకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినంత వరకు కూడా చెప్పలేమండి. అస్సలు సెలవు ఇస్తారో ఇవ్వరో అని టెన్షన్లోనే ఉంటాము. ఇక మాకు సెలవు అయిపోయిన తర్వాత ఇక అందరం కలిసి చిన్న మినీ వ్యాన్ అయితే బుక్ చేసుకున్నాము. అది కూడా ఎక్కడికంటారా, తమిళనాడు దగ్గరలో ఉంటుంది. అలాగే ఆంధ్ర బార్డర్ దగ్గర, తమిళనాడు బార్డర్ దగ్గర నగరి పక్కనేనండి కైలాసనాథ్ కోన అని. మేమైతే ఇక ప్లేస్ కోసం వెతికి ఇక లాస్ట్కి ఒక ప్లేస్ అయితే దొరికింది. మేము తమిళనాడు నుంచి ఇక్కడ రావడానికి 1.5 జర్నీ పట్టింది. అలాగే బస్సు దిగ్గానే ఇక మంకీస్ అయితే ఇక మీద పడిపోతున్నాయి. ఇక బస్సు అంతా క్లోజ్ చేసి ఇక ప్లేస్ కోసం అయితే వెతికాము. చాలాసేపు వెతికామండి, గంట సేపు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నాయి, ఇక వెనక పడుతూనే ఉన్నాయి. లాస్ట్కి అయితే ఇంకాస్త లోపలికి వచ్చాము. మాకు ప్లేస్ అయితే మంచిగానే దొరికింది. ఎదురుగా కిరాణా షాప్ కూడా ఉంది. అలాగే పిల్లలు మాకు అది కావాలి ఇది కావాలి మారం చేస్తున్నారు. ఇక వాళ్ళకి నచ్చజెప్పి ఇక మేమైతే ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాం. మా పాప చూడండి చెంగు చెంగుమని భలే పరిగెడుతుంది. మా పాపకి ఇలా బయటికి వెళ్తామంటే చాలా హుషారు ఉంటుందండి. ఇంట్లో ఇక 3 డేస్ ఉందంటే ఇక మరుసటి రోజు ఎక్కడికి తీసుకెళ్లేదని అంటూనే ఉంటుంది. ఫైనల్గా అయితే మేము ఉండే ప్లేస్కి అయితే మేము వచ్చేసాము. ఫైనల్గా అయితే మాకు ఇంతసేపు వెతికిన దానికి చాలా మంచి ప్లేస్ దొరికిందండి. గంట సేపు ఎక్కడికి వెళ్తే మంకీస్ వస్తూనే ఉండేవి. ఇక్కడికైతే మంకీలు రావనుకుని ఇక్కడికి వచ్చాము. మాకు నీళ్లు కూడా భలే దొరికాయి. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ నీళ్ళు అనేవి వాటర్ ఫాల్స్ ఉందని చెప్పాను కదా, వాటర్ ఫాల్స్ నుంచి వస్తాయంట, పిల్ల కాలువలకు ప్రవహిస్తూనే ఉంటాయంట. ఇక ఈ పిల్ల కాలువను దాటడానికి కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటే ఇక వాళ్ళని కూడా దాటించుకొని మేమైతే ఇక తోటలోకి వచ్చేసామండి. ఇదంతా కూడా మామిడి తోట. ఇక్కడ చాలా వరకు కూడా ఇలానే పిక్నిక్ వచ్చేవారు ఇక్కడ ఇలా స్టే చేస్తూ ఉంటారంట. మాకైతే పోనీలో ఫైనల్గా మంచి ప్లేస్ అయితే దొరికింది అనిపించింది. ఇక అందరం కూర్చున్న తర్వాత ఇక నేనైతే ఫ్రైడ్ రైస్ తెచ్చాను. మసాలా ఏం వేయకుండా లైట్గా ఫ్రైడ్ రైస్ తెచ్చాను. ఇక అందరూ మనిషి ఒక ఐటెం తెచ్చి అందరూ షేర్ చేసుకొని ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాము. మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే అక్కడ బస్సులో ఉన్న సామాన్లన్నీ కూడా ఇక మగవాళ్ళందరూ తీసుకొస్తున్నారు. మేము ఉండే ప్లేస్కున్న బస్కి చాలా దూరం, బస్సు అయితే ఇక లోపలికి రావడానికి అవ్వదనమాట. ఇక చూడండి వాళ్ళైతే ఒక్కొక్క సామాన్ తీసుకొని వస్తున్నారు. నేనైతే ఇక ఎవరు నాకు వీడియో తీయట్లేదని నేను వీడియో తీసుకున్నాను. మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఇక మధ్యాహ్నానికి ఇక వంటలు అయితే మేము స్టార్ట్ చేసాము. చాలా వరకు వంటలన్నీ పూర్తయిపోయాయి. నేనైతే వంట చేస్తున్నప్పుడు నాకు ఎవరి వీడియో తీయలేదు, నేను కూడా చెప్పలేదనమాట. అంటే ఎంత ఫాస్ట్గా వంటలు అయితే అంత బాగుంటుంది కదా వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చని. ఇక లాస్ట్కి రైస్ కుక్ చేస్తున్నప్పుడు మాత్రమే నాకు చిన్న వీడియో అయినా తీయచ్చు కదా అని నేనే బలవంతంగా వీడియో తీపించుకున్నాను. సరేలే ఇక మా వాళ్ళు కూడా వంటలు అయిపోయాయి కదా అని వాళ్ళు కూడా చిన్న వీడియో క్లిప్ అయితే తీశారు నేనున్నప్పుడు. ఇక గబగబా వంటలు అయితే చేసేసాము. ఇక ఇలా అందరం కలిసి వంటలు చేసుకొని ఒక తోటలోని ఇలా తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకే కాదు మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఇలానే అనిపించింది. ఇలా 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇలా వంట చేసుకోవడం ఎన్నో రోజులు అయిపోయింది, ఎన్నో రోజులు కాదు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అనమాట. అందరం అయితే చాలా హ్యాపీగా మనిషి ఒక చెయ్యి వేసి అందరం కలిసి వంట చేసుకొని అందరం ఒకే దగ్గర తోటలో ఇలా భోజనం చేసి ఇలా వాటర్ ఫాల్స్ వెళ్ళడం చాలా చాలా హ్యాపీ అనిపించింది ప్రతి ఒక్కరికి కూడా. ఇక ఫైనల్గా అయితే ఒక్కొక్క వంట అయిపోతుంటే అది ఒక దగ్గర తీసుకొచ్చి పెడుతున్నారు. నేనేంచో ఇక బిర్యానీ నేనే చేశాను కదా నేనే కలుపుతానని అంటుంటే అందరూ చుట్టూ ఉన్నారనమాట. మా వారేంచో నువ్వేం కలుపుతావో చూస్తానని అలా చూస్తున్నారు. ఇక నేను కలిపాను బాబాయ్ అని వాళ్ళకి ఇచ్చేసాను. ఇక్కడ నుంచో భార్యాభర్తలు ఇద్దరు ముచ్చట్లేస్తున్నారు. నేను మీకు వీడియో తీసి పెడతానని చెప్పాను వాళ్ళకి. ఆ తర్వాత ఇక్కడ మిగతావి రైతా కోసమని ఉల్లిపాయలు కట్ చేయాలంటే ఇక్కడ మా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు. మేము ఇక్కడ వంట హడావిడిలో ఉంటే పిల్లలందరూ వచ్చి ఈ నీళ్ళన్నీ ఇక ఎలా చేసేసారంటే ఇక బురద చేసేసారు. మేము వచ్చేటప్పుడు ఎంత తెల్లగా ఉన్నాయో నీళ్ళు, మేము వెళ్ళేసరికి అంత బురదగా అయిపోయాయి. కానీ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా పిల్లలైతే తడిసిపోయారనమాట. ఇక పక్కకు తీసుకొచ్చేసాను. ఇక లాస్ట్కి ఇక సాంబార్ ఉంటే ఇక సాంబార్ కూడా మేము ఇక తాలింపు పెట్టేసాము. సాంబార్ అయితే ఒకరు కాదు ఇద్దరు కాదు ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందరి చేతులు కలిసాయండి. అందుకనేమో అంత టేస్ట్గా వచ్చింది. ఇక మధ్యాహ్నం 2 అయ్యేసరికి మా వంటలన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇక మేమైతే చికెన్ దమ్ బిర్యానీ, అలాగే చికెన్ కర్రీ, అలాగే హల్వా కూడా చేసుకున్నాము. అలాగే సాంబార్, కొంచెం రైస్, పిల్లలు ఉంటారు కదా రైస్ కూడా పెట్టుకున్నాము. ఇక వంటలన్నీ పూర్తయిపోయిన తర్వాత ముందైతే పిల్లలకు పెట్టేశాము. ఇక చేత్తో తినని పిల్లలకైతే వాళ్ళ తల్లిదండ్రులు తినిపిస్తున్నారు. ముందు చిన్నపిల్లలు భోజనం చేసిన తర్వాత ఇక మేమైతే తర్వాత స్టార్ట్ చేసాము. మేము భోజనం చేసేసరికి 3 అయింది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా భోజనం చేసిన తర్వాత అటు సైడ్ ఏముందా అని చూస్తే ఇక్కడ మొత్తం కొండ దిగువన ఉన్నట్టు ఉందండి. వ్యూ అయితే చాలా బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది. ఇక ఇక్కడే కాసేపు ఉందాం అనుకున్నాము, కానీ ఇక్కడ ఉంటే లేట్ అయిపోతుంది కదా. కాసేపు కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇక మేమైతే ఇక వెళ్ళిపోతున్నాము.
ఇక మేమైతే తోట నుంచి బయలుదేరేసరికి మా పిల్లలు అలాగే మా హస్బెండ్స్ కూడా బస్సులో సామాన్లన్నీ ఎక్కిస్తున్నారు. ఇంకా లేట్ అయిపోతుంది పదండి, మళ్ళీ మీరు వాటర్ ఫాల్స్ దగ్గర ఇంకెంత లేట్ చేస్తారని మమ్మల్ని గాబర పెట్టేస్తున్నారు. ఇంకా అందరూ సైలెంట్గా వచ్చేస్తున్నారు. ఏదైనా స్టిల్ ఇవ్వనయ్యా, నేను యూట్యూబ్లో పెడతానంటే అన్నీ ఏం చాలా కొంచెం స్టిల్ ఇచ్చారు. ఇక మిగతా బ్యాలెన్స్ కూడా సామాన్లు ఉంటే ఇక బస్సులో ఎక్కిస్తున్నారనమాట. ఇక నేను వాటర్ ఫాల్స్కి సంబంధించిన ఫుల్ వీడియో అయితే నేను పెట్టలేదండి, లెంత్ ఎక్కువైపోతుంది కదా అని 2 భాగాలుగా చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో అంతా కూడా పార్ట్ 1, పార్ట్ 2 ఎంచో మరుసటి రోజు పెడతాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా మెమొరబుల్గా ఉంటుంది. అలాగే మీరు కూడా ఎంతమంది ఇలా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఇలా దూరంగా వాటర్ ఫాల్స్కి పిక్నిక్కి వెళ్ళారో నాకైతే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం.